మన ఫాలోవర్ ఒక అతను నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఒక ఫోటో పెట్టి నాకు ఆఫర్ లెటర్ వచ్చింది పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి, నేను ఎలా చేయాలి, నెక్స్ట్ టైం చేయాలి, ఈ ఆఫర్ లెటర్ ఎలా ఉంటుందని చెప్పేసి నాకైతే అడగడం జరిగింది. మెయిల్లో వచ్చింది అని చెప్పేసి ఒక ఫోటో పెట్టిండు. యాక్చువల్లీ అది ఆఫర్ లెటర్ కాదనమాట, వాళ్ళు ఒక నోటీస్ లాగా ఒక నోట్ లాగా పంపడం జరిగింది. అలాగే కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసినారనమాట, ఇలా నెక్స్ట్ ఇలా ఉండని చెప్పేసి. సో ఆ ఫోటోలో ఏముంది, ఆ నోటీస్లో ఏముంది, వాళ్ళు ఏం పంపించారు, ఎలా అని చెప్పేసి కంప్లీట్గా డీటెయిల్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి ప్రతిదీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు, అంటే అప్లై చేసుకోవడం నుంచి మనకు వెబ్సైట్లో సైన్ అప్ అయ్యి తర్వాత అప్లై చేసుకునేటప్పుడు ఎదురయ్యే ప్రాబ్లమ్స్, అంటే ఓటీపీ కానీ కొన్ని వెబ్సైట్ ప్రాబ్లమ్స్, అలాగే ఇంకా అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్టింగ్ వరకు ఏం చేయాలి, అంటే ఎలా ఉంటుంది, తర్వాత షార్ట్ లిస్టింగ్ అయ్యేటప్పుడు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఏం చేయాలి, షార్ట్ లిస్టింగ్ నోటీస్ ఎలా వస్తుంది అని చెప్పేసి కంప్లీట్గా చెప్పాను. అలాగే కంపెనీస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ సెలక్షన్ ప్రాసెస్లో మనం ఎలా అప్లై చేసుకుంటే మనం సెలెక్ట్ అవుతామని చెప్పేసి కూడా కంప్లీట్గా అన్నీ చెప్పాను. అన్నీ ఒక ప్లేలిస్ట్ చేశాను. సో ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. కంప్లీట్గా మీకు పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అలాగే మీకు ప్రతిదీ ఒక వీడియో రూపంలో చేశాను అనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నా, సో వీలైతే చూడండి. సో మన ఫాలోవర్ ఒక అతను నాకు ఈ ఫోటో పెట్టి నాకు ఇలా వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చింది పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి, నేను నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి నాకు అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆఫర్ లెటర్ కాదు, ఒక నోటీస్ ఇచ్చారంతే. సో ఆ నోటీస్లో ఏముందని చెప్పేసి మీకు ఇక్కడ వేసిన చూడండి. Dear applicants, we are pleased to inform you that the screening and selection process for internships under the PMIS program, PM Internship Scheme program అన్నమాట, has commenced. Please take note of the following important notes అని చెప్పేసి, ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి ఉంది. సో ఫస్ట్ వచ్చేసి లాగిన్ టు యువర్ పోర్టల్ డాష్బోర్డ్ టు చెక్ ద స్టేటస్ ఆఫ్ యువర్ ఇంటర్న్షిప్ ఐడి అని చెప్పేస్తుంది. సో ఫస్ట్లో ఏం చెప్తున్నారంటే మీరు ఒకసారి మీ డాష్బోర్డ్లో లాగిన్ అవ్వండి, అంటే మన ఇంటర్న్షిప్ పిఎం ఇంటర్న్షిప్స్కి సంబంధించింది ఒక ఆఫీషియల్ సైట్ ఉంది కదా, దాంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయినాక మనకు మొత్తం అక్కడ మన సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఇంటర్న్షిప్స్ మనం ఏం అప్లై చేసినాం, మనం సెలెక్ట్ అయింది ఏంటి, అంటే షార్ట్ లిస్ట్ అయింది ఏంటి అని చెప్పేసి అక్కడ డీటెయిల్గా ఉంటుంది, అక్కడ మనం చూసుకోవచ్చు. అక్కడ లాగిన్ అయ్యి మీరు డాష్బోర్డ్లో చూడండి అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి స్టే అప్డేటెడ్ బై రెగ్యులర్లీ చెకింగ్ ఇన్ యువర్ పోర్టల్ డాష్బోర్డ్, phone and email. Ensure your contact details are accessible as company HR teams may reach out via calls or messages అని చెప్పేసి ఉంది. సో ఇదేంటంటే మన డీటెయిల్స్ ఏదైతే మెన్షన్ చేసినామో అదంతా మనకు కరెక్ట్గా యాక్టివ్లో ఉండేటట్టు, అలాగే డాష్బోర్డ్లో కూడా యాక్టివ్గా ఉండండి. మీకు మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేయొచ్చు, హెచ్ఆర్ టీం వాళ్ళు మీకు ఐదర్ కాల్స్ చేయొచ్చు, ఐదర్ మెసేజెస్ చేయొచ్చు, ఐదర్ మెయిల్ కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే సెకండ్ పాయింట్లో యాక్టివ్గా ఉండండి అంతే. మీరు డాష్బోర్డ్లో కూడా చూసుకుంటూ ఉండండి, కాల్స్ చూసుకుంటూ ఉండండి, మెసేజెస్ చూసుకుంటూ ఉండండి, మెయిల్స్ కూడా చూసుకుంటూ ఉండండి. ఈ 4 స్టెప్స్లో మీరు ఎక్కడైనా సెలెక్ట్ అయ్యి ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో మీరు బీ యాక్టివ్గా ఉండండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే థర్డ్ స్టెప్ చూద్దాం. If you have been offered an internship, please accept the offer within 14 days. After this period, the system will auto revoke the offer and you will no longer eligible to join the internship అని చెప్పేసి ఉంది. సో ఒకవేళ మీకు ఆఫర్ లెటర్ అనేది వస్తుంటే, అంటే ఇంటర్న్షిప్ గురించి ఆఫర్ లెటర్ వచ్చి ఉంటే మీకు ఐదర్ మెసేజెస్ కానీ, ఐదర్ కాల్స్ కానీ, ఐదర్ మెయిల్లో కానీ, ఐదర్ డాష్బోర్డ్లో కానీ, మీకు ఇక్కడ ఏది కాకపోయినా డాష్బోర్డ్లో కంపల్సరీగా ఉంటుంది. అంటే పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్కి సంబంధించిన పోర్టల్ ఉంది కదా, ఆ పోర్టల్లో మనకు కంపల్సరీగా ఉంటుంది అనమాట. అది మీరు చెక్ చేస్తూ ఉండాలి డైలీ, అంటే ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి, మీరు ఎప్పటికీ ఫ్రీ ఉంటున్నప్పుడు చెక్ చేస్తూ ఉండండి. సో అక్కడ మీకు ఏమైనా ఒకవేళ ఇంటర్న్షిప్కి సంబంధించి ఒక ఆఫర్ లెటర్ కానీ ఏదైనా సెలెక్షన్ అయ్యారని చెప్పేసి ఉంటే అది మీరు వితిన్ 14 డేస్లోనే మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా మీరు ఇది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 14 డేస్ తర్వాత కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఇది సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా రివోక్, అంటే డిలీట్ అయిపోతుంది అనమాట. మిమ్మల్ని సెలక్షన్ ప్రాసెస్ నుంచి తీసేస్తారు, అంటే మిమ్మల్ని మీ నేమ్ అనేది రిమూవ్ చేస్తారు. మీరు ఇంకా నో లాంగర్ మీకు మళ్ళీ కూడా ఎలిజిబుల్ కాదనమాట. మీరు ఆ సెలక్షన్ అయిన దానికి మళ్ళీ ఎలిజిబుల్ కాదు. మీరు ఎన్ని కాల్స్ చేసినా మళ్ళీ కంప్లైంట్స్ ఇచ్చినా కానీ నో, ఇంకా ఛాయిస్ లేదనమాట. సో మీకు ఒకవేళ అలాంటి ఆఫర్ వస్తే మీరు కంపల్సరీగా దాన్ని 14 డేస్ లోపు యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి ఉంది. సో నెక్స్ట్, ఇఫ్ యూ have already accepted an offer letter confirming your participation, promptly and complete ఆన్బోర్డింగ్ రిక్వైర్మెంట్స్ అని ఉంది. సో దీంట్లో ఏంటంటే ఒకవేళ మీరు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి ఉంటే, మీకు ఒకవేళ ఆఫర్ లెటర్ వచ్చి ఉంటే, పోర్టల్లో కానీ మెసేజెస్లో కానీ ఎక్కడైనా వచ్చి ఉంటే, మెయిల్లో కానీ మీరు ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తే తర్వాత కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట, కంప్లీట్ చేయవలసింది ఆన్బోర్డింగ్లో ఉన్నవి, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని ఇది చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇందులో ఉంది 4th స్టెప్. సో ఇంకంతా ఏం లేదు. యువర్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఎసెన్షియల్స్ సిమ్లెస్ ఎక్స్పీరియన్స్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్. సో ఇంకేం లేదు. సో అంతే. ఈ నోటీస్లో ఏముందంటే జస్ట్ మీరు యాక్టివ్గా ఉండండి, కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఈమెయిల్స్లో కానీ, అలాగే పోర్టల్లో, మెయిన్గా పోర్టల్లో మనం యాక్టివ్గా ఉండాలి. నేను అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీరు పోర్టల్లో యాక్టివ్గా ఉంటే, చూసుకుంటూ ఉంటే మీకు అక్కడ ఏదైనా అప్డేట్, క్విక్ అప్డేట్ ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరికైనా ఏమైనా ఒకవేళ కొన్ని ఏమైనా ఇలాంటి నోటీసులు కానీ, లేదా ఇంకేదైనా ఆఫర్ లెటర్ కానీ, లేదా ఇంకేదైనా వేరే కొన్ని వస్తుంటాయి అనమాట. డైరెక్ట్ కూడా వాళ్ళు ఇవ్వకపోవచ్చు. డైరెక్ట్ మీరు అంటే సింగిల్ స్టెప్లో
కంప్లీట్ చేయకపోతుండొచ్చు. సో అట్లాంటప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. యాక్టివ్గా ఉండాల్సి ఉంటుంది. యాక్టివ్గా ఉంటే మీ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అయినా ఆఫర్ లెటర్ అయినా మీకు కంప్లీట్గా అయిపోతుంటుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.